కరెంట్ షాక్ కొట్టడంతో ప్రభావతి చెయ్యి నొప్పితో బాధపడుతూ ఉంటే రోహిణి వచ్చి ప్రభావతికి మసాజ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు కామాక్షి, దేవుడులా మీనా వచ్చి మనందరినీ కాపాడింది కాబట్టి బ్రతికాం, లేకపోతే మన ఫోటోలకి దండలు వేసేవారు అని భయపడితే ప్రభావతి మరింత కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఇదే సరైన సమయం అనుకుని మనోజ్ రంగంలోకి దిగి, ఇదంతా నా షాప్ దగ్గర దొరికిన కోడిగుడ్ల ప్రభావమే అమ్మా, ఎవరో చేతబడి చేశారు అని డ్రామాలు చేస్తూ మాట్లాడితే రోహిణి కూడా మనోజ్కి తోడై, అత్తయ్య ఒక్కరోజు ఉపవాసం పూజ చేస్తే అంతా సెట్ అవుతుంది అని ఒప్పించే ప్రయత్నం చేస్తుంది. చివరికి చేసేదేమీ లేక ప్రభావతి ఓకే చెప్తే మనోజ్ రోహిణి ఇద్దరు సంతోషంతో పూజ ఏర్పాట్ల కోసం బయలుదేరుతారు. ఇక మరోవైపు మీనా కొత్త బిజినెస్కి తొలి ఆర్డర్ రావడంతో ఆనందంగా వెళ్తుంది. ఓ ఫంక్షన్ హాల్ యజమాని ఫోన్ చేసి డెకరేషన్ చేయగలరా అని మీనాని అడిగితే వెంటనే మీనా అక్కడికి వెళ్తుంది. అక్కడ ఓనర్ మీనా చెప్పిన మాటలకు చాలా ఇంప్రెస్ అయ్యి, మీరు ఉన్నత స్థాయికి వెళ్తారు అని చెప్పి 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తే మీనా చాలా సంతోషంతో స్వీట్లు తీసుకుని ఇంటికి వస్తుంది. ఇంటికి రాగానే ముందుగా తన మామయ్య సత్యంకి స్వీట్ ఇస్తూ, తండ్రి లేరనే లోటు తెలియకుండా అండగా నిలిచారు మావయ్య మీరు అని చెప్తూ ఉంటే ప్రభావతి అడ్డుపడి, ఆయనకి షుగర్ ఉంది, స్వీట్లు తినకూడదు అంటుంది. ఒక్క స్వీట్ తింటే ఏం కాదులే అని స్వీట్ తీసుకుంటాడు సత్యం. మీనా తనకు ఆర్డర్ వచ్చిందని చెప్పగానే ప్రభావతి, ఏదో గిన్నీస్ రికార్డ్ కొట్టినట్టు మాట్లాడుతున్నావు అని చీప్గా తీసి పడేస్తుంది. దానితో సత్యం, గాడిదికేం తెలుసమ్మా గంధపు పూల వాసన అని సెటర్ వేస్తే ప్రభావతి సైలెంట్ అయిపోతుంది. రోహిణి కాంగ్రాట్స్ చెప్తే మనోజ్ మాత్రం ఏ షాప్లో తీసుకున్న ఆర్డర్ అని వ్యంగ్యంగా అడుగుతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.